వంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. అవునయ్యా, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ఇచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడిదము. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడిదము. ఆరాధన ఆరాధన, yes Lord, ఆరాధన ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, నీ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, నీ స్థితి కొరకై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదము. మరొకసారి అందరం, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అందరం ఆరాధన ఆరాధన, అందరూ చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. yes Lord, ఆరాధన ఆరాధన, నీ మేలుకై నీ దీవెనకై అందరం, నీ మేలుకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. గత నెలలో దేవుడు నాలో అద్భుత కార్యం చేశాడు. జూన్ ఫస్ట్ వీక్లో నాకు ఈ బ్యాక్ పెయిన్ అని హాస్పిటల్కి వెళితే వాళ్ళు టెస్టులు చేసి క్యాన్సర్ గడ్డ అన్నారు. వెంటనే సర్జరీ చేయాలన్నారు. ఆ సర్జరీ కూడా వెంటనే చేయాలి అన్నారు. క్యాన్సర్ అనగానే నాకు చాలా భయం వేసింది. ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా చేస్తూ ఉంటాను. నైట్ 10:30కి ఆ టైంలోనే రిపోర్ట్స్ తీసుకుని మా సార్ దగ్గరికి వెళ్ళాను. మా సార్ ఆ రిపోర్ట్ చూసి ఏం భయపడమాక అని చెప్పేసి, మా సార్ వాళ్ళ అల్లుడు యుఎస్లో ఉంటారు, ఆయన కూడా క్యాన్సర్ మీదే స్పెషలిస్ట్ డాక్టరు. ఆ రిపోర్ట్స్ అన్నీ ఆయనకు పంపిస్తే ఆయనైతే రిపోర్ట్స్ ప్రకారం అయితే క్యాన్సరే, సర్జరీ చేయాలి వెంటనే, సర్జన్ కూడా మంచి సర్జన్ చూసి చేయించనని చెప్పి సజెషన్ ఇచ్చారు. అయితే ఇక మా సారు, సరే నువ్వేం ఆలోచించమాకు, అంతా నేనే చూసుకుంటానని చెప్పేసి మా సార్ అంతా ఈ విజయవాడలో అన్ని హాస్పిటల్స్ చెక్ చేసి, ఇక్కడ వద్దు, ఇక్కడైతే వద్దు, నువ్వు హైదరాబాద్ వెళ్ళు, హైదరాబాద్లో బస్వతారక్ అని క్యాన్సర్ హాస్పిటల్లో నేను నీకు సర్జరీ చేపిస్తానని చెప్పేసి మా సారే దగ్గరుండి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనే అడ్మిట్ చేసి అన్నీ ఆయనే మా సారే మాట్లాడారు. దేవుడు నా పట్ల ఎంత కార్యం చేశాడంటే, దేవుడే మా సార్లో ఉండి హాస్పిటల్లో కానీ అట్లో కానీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఒక 1 వీక్ వాళ్ళు టెస్టులు చేశారు. వాళ్ళు టెస్టులు చేసి వాళ్ళు కూడా కన్ఫామే ఇది క్యాన్సరే, వెంటనే సర్జరీ చేయాలన్నారు వాళ్ళు కూడా. గత నెల 18న
దేవుని దయ వల్ల నాకు సర్జరీ జరిగింది. ఆ సర్జరీ కూడా అది పెద్ద ప్రేక్కి నాకు గడ్డ వచ్చింది. పెద్ద ప్రేక్ సర్జరీ అంటే అది ఏమాత్రం కొంచెం ఎక్కువ కట్టైనా కానీ లైఫ్ లాంగ్ నాకు ఇక్కడ మోషన్కి బ్యాగ్ పడేద్దంట. ఆ రోజు కూడా 4 ఆపరేషన్స్ అయితే అలాంటి 3 బ్యాగులు పడ్డాయి. దేవుని దయ వల్ల నాకైతే బ్యాగ్ పడలేదు. సర్జరీ దేవుడి దయ వల్ల బాగానే జరిగింది. ఆ రోజు నేను ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు ఆటోలో నైట్ 10:30కి మా నలుగురు, నేను, మా మిస్సెస్, మా మామగారు, మా అత్తగారు, మేము నలుగురే వెళ్తున్నాం పిల్లల్ని వదిలేసి. ఏడ్చుకుంటూ ఆటోలో నలుగురు ఏడుస్తూ వెళ్తుంటే ఆటో పుష్ప హోటల్ దగ్గరికి వెళ్ళగానే బిషప్ ఆదరే స్కూల్ దగ్గరగా నాకు దేవుడు కన్నీటిని నాట్యముగా మార్చి మోడును చిగురింపజేశాను ఆ పాట ద్వారా నాతో మాట్లాడాడు. నాకు అప్పుడైతే ధైర్యం వచ్చింది. నేను ఇప్పుడు ఏడ్చుకుంటూ వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పటికైనా సరే 1 month కానీ 2 months కానీ విజయవాడ వచ్చేటప్పుడు నవ్వుకుంటే వస్తానని చెప్పేసి నేను ఆ రోజే మనసులో గట్టిగా అనుకున్నాను. ఆడికి వెళ్ళిన తర్వాత సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఆ సర్జరీ మా సార్తో చెప్పారు, నాకైతే చెప్పలేదు. ఆ సర్జరీ కూడా ఇంత గడ్డ వచ్చింది నాకు. ఆ గడ్డ సైజుని బట్టి ఆ డాక్టర్ గారు అయితే సర్జరీ అయితే బాగానే జరిగింది, కానీ నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. గడ్డ హెవీ సైజులో ఉంది కదా, ఒక 15 కీమోల దాకా పడతాయి అని చెప్పేసి మా సార్కి చెప్పారు. నాకు చెప్పలేదు మా సారు. మొన్నటి వరకు కూడా మా సార్ నాకు చెప్పలేదు. 15 కీమోలు పడతాయి, సుమారుగా అతను మళ్ళీ డ్యూటీకి రావడానికి, నార్మల్ మనిషి అవ్వడానికి 9 నెలలు టైం పట్టిద్దని చెప్పారంట, 9 months. రిపోర్ట్స్ విషయంలో చాలామంది సంఘస్థులు నా కొరకు ఉపవాసం ఉండి రిపోర్ట్ నార్మల్గా రావాలని ప్రేయర్ చేశారు. వాళ్ళందరి ప్రార్థనా ఫలితం ఆ గడ్డ నాకు నార్మల్ రిపోర్ట్ అని వచ్చింది. ఇంక ఇతనికి ఏ కీమోలు అవసరం లేదు, ఇతను జబ్బే లేదని చెప్పేసి డాక్టర్ గారు నన్ను పంపించారు. దేవుడు నా పట్ల అద్భుత కార్యం చేశాడు. మా సార్లో ఉండి దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవునికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఏమన్నా మీరంతా బాగున్నారా? ఇల్లంతా కుశలమేనా? ఇంటిలో పాది కుశలంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు చల్లగా చూస్తున్నాడని నేను భావిస్తున్నాను మిమ్మల్ని, మీ కుటుంబీకులందరినీ. ఏమమ్మా ఆడపడుచులైన మీరు, ఏమండి అయ్యా, రైతు కుటుంబాల వారు, రైతు కూలీ కుటుంబాల వారు, కష్టజీవులైనటువంటి వారు, అధికార హోదాలో ఉన్నటువంటి విద్యావంతులు, ఆయా ఉద్యోగ వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తున్న మీ ఎడ్ల దేవుని యొక్క కరుణా కటాక్షములు, కృపా కనికరములు, ప్రేమ వాత్సల్యతలు అద్భుతంగా ప్రవాహంగా వస్తున్నాయి. వాటిని రిసీవ్ చేసుకునేటటువంటి ధోరణి మనకి ఉండాలి. ఏం చేయాలండి చౌదరి గారు? దేవుని ప్రేమ వాత్సల్యతలు, కరుణా కటాక్షాల కొరకు మేమేం చేయాలంటే, ఈ దేవుని ఇక్కడ యేసుదేవుడు నేర్పించిన అద్భుతమైన సూత్రం ఏంటంటే, ఈ దేవుని మీరు నమ్ముకోండి. మాకు నమ్మకం ఉందండి అంటారు చాలామంది. నమ్మకం కనుక ఉన్నట్లయితే మీ నమ్మకం మీకు విధేయత రూపంలో బహిర్గతం కావాలి. అంటే యేసుదేవుడు అంటే మీకు నమ్మకం అంటూ ఉన్నట్లయితే ఆయన బొమ్మ తెచ్చి పెట్టుకోవడం, ఆయన దగ్గరికి ఏదో కొవ్వొత్తులు వెలిగించడం ఇట్లాంటివి అయ్యో పెడతారే, అది కాదు నమ్మకానికి చిహ్నం. నమ్మకం అనేది హృదయ సంబంధమైంది కదా, ఆత్మ సంబంధమైంది కదా. ఆ నమ్మకం అనేది మీ అంతరంగంలో కనుక ఉన్నట్లయితే యేసుదేవుని పట్ల ఆయన బొమ్మ గిమ్మలో తెచ్చి పెట్టుకోకండి. ఆ బొమ్మ రూపంలో ఈ దేవుడు లేడు, ఉండడు, ఆ విగ్రహారాధన సరికాదని దేవుడు చెప్పాడు. యేసుదేవుని నమ్ముకున్నట్లయితే ఆ దేవుని ప్రార్థించుకోండి. మా పాపాలు క్షమించునాయన, మా దోషములు మన్నించునాయన, నీ ప్రేమను మాకు కనబర్చునాయన, నీ కరుణా కటాక్షములు కనబర్చమని పశ్చాత్తాపంతో ప్రార్థించుకోండి. దేవునికి అద్భుతమైన కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి. దీనికి అయ్యే ఖర్చు ఏమీ లేదు. ఏదైనా నిలువుదోపిడినో అడ్డదోపిడినో లేకపోతే ఇంత సొమ్ము తీసుకురమ్మంటే మీరు తీసుకురావచ్చు, దేవుని కరుణా కటాక్షాలు పొందుతారు అంటే అది కాదు ఈ దేవుడు నేర్పించింది. ఆ తేవడం అనేది అది మీ ఇష్టాయిష్టంతోనూ, స్వేచ్ఛార్పణలు అవి మీ ఇష్టాయిష్టంతో కూడినవి. కానీ ఈ దేవుణ్ణి మీరు నమ్ముకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు పరిశుద్ధ బైబిల్లో ఉన్నటువంటి డాక్టర్ లూక్ రాసినటువంటి యేసు సువార్తలో నుంచి 11వ అధ్యాయం 14వ వచనం నుంచి 23వ వచనం వరకు గల లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే, ప్రభు అయిన యేసు ఆ రోజు ఒక మోగతనం ఉన్నటువంటి మనిషికి, ఆ అబ్బాయికి మోగతనం పోగొట్టాడు.
ఆ మోగతనానికి మూలం ఏంటంటే మోగ దయ్యం పట్టిందని చెప్పని అన్నాడు. ఆ మోగ దయ్యాన్ని వెళ్ళగొట్టడంతో అతనిలో ఉన్న మోగతనం పోయిందనమాట. అంటే మనుషులను వేధించేటువంటి అనారోగ్యాల వెనక, మనుషులకు ఉన్నటువంటి సమస్యల వెనక దురాత్మల, దుష్టశక్తుల యొక్క, అపవాది శక్తుల యొక్క క్రియలు అనూహ్యంగా ఉన్నాయి. దాన్ని చాలామంది నమ్మరు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు అస్సలు నమ్మరు. అది లోపభూయిష్టమైన ఆలోచన విధమని నేను చెప్పాల్సిందే. నాకు కూడా వెనక ఉండేది కాదు. నీ భయమే నీ దయ్యం అని చెప్పని అనే లోకపు నానుండే నేను కూడా అనుకునేవాడిని. కానీ నీ భయమే నీ దయ్యం కాదు, నీకు దయ్యం పట్టినందున నీకు భయం అనమాట. భయం అనేది దయ్యంలో నుంచి వచ్చింది. దుష్టశక్తులు ఉన్నాయి. మరి ఆ రోజు మోగదయ్యాన్ని వెళ్ళగొట్టినందున మోగవాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మరి ఈరోజు మీకున్న సమస్యకు మూలం ఆ దుష్టశక్తులు ఉన్నట్లయితే యేసు నామంలో మీకు విడుదల ఉందని, యేసు నామంలో మీకు పరిష్కారం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క అద్భుతమైన కార్యం మీ ఇట్లా జరగాలని, యేసు దేవుని యొక్క అద్భుతమైన శక్తి మహత్యాలు, మహిమ ప్రభావాలు మిమ్మల్ని తాకాలని, మీరున్నటువంటి ఆ చిక్కు సమస్య నుంచి మీకు అద్భుతంగా విడుదల కలగాలని యేసు సర్వశక్తి గల, సర్వాధికారం గల నామములో నేను శాసిస్తూ ఉన్నాను. ఈ సంగతిని మీరు నమ్మినట్లయితే మీ ఇళ్ళ మహాద్భుతం జరుగుతుంది. అలా జరిగినట్లయితే మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచెప్పండి. పోతే జనసమూహాలు యేసుదేవుడు చేసినటువంటి ఆ అద్భుతమైన మోగతనం పోగొట్టిన కార్యాన్ని చూచి ఆశ్చర్యపోతే, సామాన్యులైనటువంటి వాళ్ళు ఆశ్చర్యచకితులవుతూ దేవుని మహింపరుస్తూ ఉంటే, దేవుడే సాక్షాత్తు మనిషిగా దిగి వచ్చి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారని వాళ్ళు ప్రస్తుతిస్తుంటే, అక్కడున్న కొంతమంది విమర్శకులు ఉన్నారే, ఎవరో తెలుసా వాళ్ళు? ముఖ్యంగా మత నాయకులు అనమాట అండి. అంటే పరమతం అంటేను దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయంటే శంకించేవాళ్ళు, గిట్టని వాళ్ళు, అసూయ, ఓర్వలేనితనంతో దుర్విమర్శలు చేసేవారు. విమర్శల్లో 2 రకాలు ఉన్నాయి, మీకు తెలుసుగా. ఒకటి సద్విమర్శ, 2 దుర్విమర్శ. సద్విమర్శ అంటే పరుల మేలును కోరి మనం చేసే విమర్శ, అది వాళ్ళకి మేలు కలిగిస్తుంది. ఉదాహరణకు మన పిల్లల విషయంలో, మన ఇంటి సభ్యుల విషయంలో మనం ఒక్కోసారి విమర్శిస్తాం. అది తప్పురా, ఏంటా పనులు అని చెప్పని గట్టిగా మనం గద్దిస్తాం, కోప్పడతాం, విమర్శిస్తాం, విశ్లేషిస్తాం. వారి తప్పిదాన్ని వాళ్ళకు చూపెట్టే రీతిగా. అది వాళ్ళని ద్వేషించి కాదు కదా, అది సదుద్దేశంతో చేస్తున్నాం కాబట్టి అది సద్విమర్శ అయి వాళ్ళకి మేలు చేస్తుంది. కానీ దుర్విమర్శ ఉందో చూసారా, దుష్ట హృదయంలోంచి వస్తుంది. అసూయ, ఈర్ష్య, ఓర్వలేనితనము, అహంభావపు ధోరణి, గిట్టని ధోరణి, ద్వేషభావంలోంచి పుట్టుకొచ్చే విమర్శలు ఉన్నాయే, అవి పరుల యొక్క కీడుకు ఉద్దేశించినవి, కీడు చొప్పున చేసే విమర్శలు. ఆ విమర్శ ఏమిటాయంటే, వీడు బయల్జెబూలు వల్ల, దయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు వల్ల ఈ యేసు అనేవాడు ఈ దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని విమర్శ చేశారు. ఏమండి, ఇదొక విచిత్రమైనటువంటి, వికృతమైన, అర్థరహితమైనటువంటి విమర్శ. దేవుడంతటి వాడు దిగొచ్చి తన యొక్క మహాత్యపు కార్యాలు చేస్తుంటే దాన్ని దయ్యాల పోతుకి, అదే బయల్జెబూల్ అంటే మన భాషలో దయ్యాల పోతు అనుకోండి, ఆ పెద్ద దయ్యం శక్తితో చిన్న దయ్యాలను పోగొడుతున్నాడు అనేటటువంటి విమర్శ చేశారు. చౌకబారు విమర్శ. దానికి యేసు దేవుడు చెప్పిన 2 జవాబులని, ఆ 2 జవాబులతో వాళ్ళు అవాక్కైపోయారు. నోరు నొక్కేసినట్లయిపోయింది వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ విమర్శ వీగిపోయింది, నిలబడలేకపోయింది ఆయన తిరిగి జవాబు చెప్పడంలో. మరి నేను బయల్జెబూల్ అనే దయ్యాల అధిపతి వల్ల నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నట్లయితే, మరి మీ వాళ్ళు కూడా, మీ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయ్యాల పోతుల వల్ల వెళ్ళగొడుతున్నారు కదా. మరి వాళ్ళు దయ్యాల పోతుల వల్ల వెళ్ళగొడుతుంటే, దయ్యాల అధిపతి వల్ల దయ్యాలను వెళ్ళగొడుతుంటే, బాగుజాతులు చేతబడి గట్రా ఉందే మన దేశంలో కూడా. అలా చేస్తున్నట్లయితే మరి వాళ్ళు చేసే పని నేను కూడా చేస్తున్నాగా, మీ విమర్శే గనక నిజమైతే, అంటే నన్ను విమర్శించే మీరు మీ మతంలో వాళ్ళు చేస్తున్న దయ్యాల అధిపతి వల్ల వెళ్ళగొడుతున్న ధోరణి కూడా తప్పిదమే కదా. నేను చేసేది తప్పిదమని మీరు విమర్శిస్తే మీ వాళ్ళు చేసేది కూడా తప్పిదమే కదా. దానికి ఏం చెప్తారు మీరు అంటే? అవాక్కైపోయారు, మాట్లాడలేకపోయారు తిరిగి. రెండోది ఏంటంటే, అసలు మీరు ఆలోచించండి, దయ్యాల అధిపతి వచ్చి, దయ్యాల పోతు వచ్చి పిల్ల దయ్యాలని, చిన్న దయ్యాలని వెళ్ళగొట్టే లెక్కనైతే, దయ్యాలన్నీ ఒకే రాజ్యానికి చెంది, ఒకే మతానికి చెంది, ఒకే వ్యవస్థకు చెందినవి కదా. మరి దయ్యాలు వచ్చి దయ్యాలను వెళ్ళగొడుతుంటే దయ్యం దయ్యానికే విరోధంగా పనిచేసినట్లు అవుతుంది కదా.
ఏ రాజ్యమైనా తన రాజ్యానికి విరోధభావంతో పనిచేస్తే ఆ రాజ్యం కుప్పగూలిపోతుంది కదా. ఏ దేశమైనా, ఏ రాజ్యమైనా, ఏ కుటుంబమైనా అంతర్యుద్ధం వల్ల, అంత కలహాల వల్ల నిలబడలేదు కదా. మరి నేను దయాలపుత వల్ల దయాలు వెళ్ళగొడుతుంటే ఆ దయ్యాలు తమ దయ్యాల రాజ్యాన్ని ఓడగొట్టుకుంటున్నట్లు అవుతుంది కదా. మీరు ఆలోచించండి. ఈ విమర్శ విశ్లేషణ చేస్తే తిరిగి జవాబు చెబితే నిలబడలేనటువంటి చౌకబారు విమర్శలు మీరు చేస్తున్నారని చెప్పకనే చెప్పాడు యేసయ్య. ఎందుకండి ఆనాడు యేసయ్య చేసినటువంటి అద్భుతాల విషయంలో ఇలా దుర్విమర్శలు చేశారే కీడును ఉద్దేశించి ఆనాటి మత నాయకులు. ఈనాడు ఎంతోమంది ఆయా మతాలకు చెందినటువంటి నాయకులు కొంతమంది, ఆ మత ఛాందస్సులు, మత నిష్ణాతులు అనుకుంటేనే మత ఛాందస్వాదంతో, మత తత్వపు పిడివాదంతో క్రైస్తవుల మీద, క్రీస్తు దేవుని మీద, క్రైస్తవ సంఘాల మీదే చేసే చౌకబారు విమర్శలు కానీ, మరి వాళ్ళు చేసే దాడులు కానీ, వాళ్ళు దైవ సేవకులైన పాస్టర్లను చంపే విధం కానీ, కొట్టే విధం కానీ, క్రైస్తవ మందిరాలని కాల్చివేసే విధం కానీ మీకు తెలుసో లేదో ఈ దేశంలో ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. ప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళని ఎక్కడో చోట కొడుతున్నారు, చంపుతున్నారు. నేను ఈ మధ్య 2-3 రోజుల క్రితమే వార్త చదివాను. నేను అది మీడియాలో కాదు, పేపర్లో కాదు, నాకు వచ్చే ఈమెయిల్స్ ద్వారా నాకు సమాచారం అందుతోంది. ఈ దేశంలో ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు చంపడమో, కొట్టడమో, రేప్ చేయడమో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఏంటంటే వీళ్ళు మత మార్పిడి చేశారు. మతం మార్చుకోవడం ఏంటండి? మనిషిలో వచ్చిన మార్పుని మత మార్పిడిగా విమర్శించే విధం తప్పుడు విమర్శ విధానం అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, క్రైస్తవ్యం ద్వారా ఈ దేశానికి ఏమన్నా సేవ జరుగుతోందా? ఎస్. స్వాతంత్రోద్యమంలో అద్భుతంగా ఇంగ్లీషు వాళ్ళల్లో కొంతమంది దేశ స్వాతంత్ర్య సముపార్జన కొరకు కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పరదేశీయులు, మనదేశీయులు ఎన్నో త్యాగాలు చేసి మనం సంపాదించుకున్నాం కదా మన పితరుల కాలంలో. మరి ఆ స్వాతంత్రాన్ని కాపాడడంలో మనం ఎంత కృషి చేస్తున్నాం? అది పెద్ద ప్రశ్నే. పౌరుడుగా మనం ఏం చేస్తున్నాం? దేశాన్ని, స్వాతంత్రాన్ని కాపాడడానికి. దేశాన్ని దోచుకునే వ్యవస్థ ఇక్కడ ఉంది. దేశాన్ని దోచుకునేటటువంటి నాయకులు ఉన్నమాట నిజం కాదా? పేపర్లో మనం రోజు చూడలేదా? నేను కొత్తగా చెప్పే వార్త ఏం కాదు కదా. మరి క్రైస్తవ హింసాకాండ, దారుణమారణ హింసాకాండ ప్రతిరోజు జరుగుతుంటే దాని గురించి వార్తాపత్రికల్లో కానీ, టీవీ న్యూస్లో కానీ ఎంత చూస్తున్నామండి. ఒక కాకి ఏదన్నా చేస్తే, ఒక పంది ఏదో 3 రోజులు అదేదో తిరిగిందంటే ఏదో ఒక గుడి చుట్టూను, దాన్ని ఎంత అద్భుతంగా చూపించారో, ఎంత ఘనంగా చూపించారో. ఆ పందిగారిని బండి మీద కట్టి బ్యాండ్ మేళంతో ఊరేగిస్తుంటే వార్తల్లో రోజు వదలగొట్టే వార్తలు చూసామా? దేవుని అద్భుతమైన కార్యాలు జీవితాలను పస్తులతోనూ, ఉపవాసములతోనూ, దీక్షలతోనూ, దేశం కొరకు దేశవాసులైన వారి సేవాక్షేత్రాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న ప్రజల స్వస్థతార్థమై పాపాత్ములైనటువంటి వాళ్ళ యొక్క దుర్మార్గులు, వ్యభిచారులు, దొంగలు, దోచుకునేవాళ్ళు, మోసకారులు, నరహంతకుల యొక్క, వేశ్యల యొక్క రక్షణార్థమై మార్పు కొరకు కృషి చేస్తున్నటువంటి దైవ సేవకులైనటువంటి పాస్టర్లని ఎంత దారుణంగా హింసిస్తున్నారో తెలుసా ఈ దేశంలో. అదేమంటే మత మార్పిడి అంటున్నారు. కాదు, మేము చేసేది మత మార్పిడి కాదు, మనుషులు మార్చే ఈ మహాదేవుని యొక్క దివ్యమైన స్వార్థ సందేశం చెప్తున్నాం అంతే. వెనకొకసారి హైదరాబాద్లో ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారికి. మా అమ్మగారికి బాగోలేదు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావా పాస్టరు అని. వస్తానండి, ఇంతకంటే భాగ్యం ఉందని ఆ యవనస్తుడు వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత అతను పట్టుకుని కొట్టి చంపి గోరిపట్టాలో అతని శవాన్ని మూటగట్టి పొదల్లో బారేశారు. వాళ్లే మళ్ళీ పోలీసు వారికి ఫోన్ చేసి ఇక్కడ ఏదో శవం కుళ్ళి వాసన వస్తుందని చెప్పి ఫోన్ చేశారు. చివరికి మన అద్భుతమైన పోలీసు వ్యవస్థ కొరకై నేను ఎంతో హర్షిస్తూ ఉన్నాను. లోపాలు లేవని నేను అంటలేదు, కానీ అద్భుతంగా చేసే సేవలు కూడా ఉన్నాయని ఆ సేవలు నేను ఎంతో శ్లాఘిస్తున్నాను. మన నాయకులు చేసే సేవలు ఉన్నాయా? ఎంతో అద్భుతమైన సేవలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి తీరా పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి నాయకత్వంలోనే అతను చంపారనేది బయటకు వచ్చింది. ఎంత బాధాకరం అండి. ఎందుకంటే ఇలా చేయడం? ఏమిటంటే ఆ చంపిన వాళ్ళ ముఠా నాయకుడు గర్వంగా చెప్పుకున్నాడు. ఏమనంటే, అవునండి, మా మతస్థుల్ని మార్చేస్తున్నాడని చెప్పిన వాడిని చంపాలనుకున్నా నేను గర్వపడుతున్నా అన్నాడు. సిగ్గుపడాల్సినటువంటి దారుణమైన అకృత్యానికి గర్వపడుతున్నట్లుగా, ఏదో దేవుని కార్యం చేసినట్లుగా చెప్పుకునే ఆ ధోరణి చూస్తే
ఎలా ఉంది మిత్రులారా, పెద్దలారా, పిల్లలారా? ఎలా అనిపిస్తుంది మీకు? క్రైస్తవ సంఘం, క్రైస్తవ ఉద్యమాల వల్ల ఈ దేశంలో కొన్ని లక్షల మంది అనాథ బాలబాలికలు పోషించబడుతున్నారా? కొన్ని లక్షల మంది వృద్ధాప్యుల్లో ఉన్నవారు, కొన్ని లక్షల మంది పేద రోగులకి వైద్య సేవలు జరుగుతున్నాయా? వేశ్యలు, వ్యభిచారులు, వేశ్య సంఘులు, నరహంతకులు, దుర్మార్గులు ఎంతోమంది మార్పు చెందుతున్నారా? దాన్ని మత మార్పిడి అని మీరు ఎందుకు అంటున్నారు? ఈ లోకస్తులైనటువంటి ఎంతోమంది ఎందుకు అలా విమర్శ చేస్తున్నారు? వాళ్ళల్లో వచ్చినటువంటి అంతరంగపు చైతన్యం ఎందుకు గమనించరు, గుర్తించరు? కారణం చెప్పనా నేను? అసూయ, ఈర్ష్య, ఓర్వలేనితనం, పరమత అసహనం, ద్వేషం. ఇదే. మీకు అర్థమవుతుందా నా పాయింట్? అప్పుడు యేసు దేవుడు ఆ రోజు వాళ్ళకి చెప్పాడు ఏమనంటే, నేను దేవుని ఆత్మతో దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఇట్లా నిశ్చయముగా దేవుని రాజ్యము మీ ఎద్దుకు వచ్చి ఉన్నది. అంటే దేవుని రాజ్యము, దేవుని ఏలుబడి, దేవుని పరిపాలన, మరో మాటలో చెప్తే దేవుడే తన రాజ్యాన్ని మీ మధ్యలోకి తీసుకుని వచ్చాడు నేను చేసి ఈ కార్యం వల్ల. అంటే నేను దేవుడిని చెప్పుకోవడం కంటే దేవుని రాజ్యం వచ్చింది. దేవుని రాజ్యం వచ్చిందంటే ఏంటి? దేవుని పరిపాలన వచ్చింది. దేవుడు లేకుండా దేవుని పరిపాలన ఉంటుందా? దేవుడు లేకుండా దేవుని రాజ్యం ఉంటుందా? ఉండదు కదా. మరో మాటలో చెప్తే నేను ఈ కార్యాలన్నింటినీ చేస్తున్నాను అంటే దేవుడు, దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చింది, మీలోకి వస్తుంది. మీరు అంగీకరించినట్లయితే దేవుని రాజ్యం వచ్చిందనడానికి, దేవుడు మిమ్మల్ని దర్శించాడనడానికి, దేవుడు ఈ కార్యాలు, ఈ మోగదయ్యాన్ని వెళ్ళగొట్టి, మోగతనం పోగొట్టి ఆ మోగబ్బాయిని బాగు చేశాడనడానికి గుర్తు ఏమిటాయి అంటే దేవుని రాజ్యం వచ్చింది. దేవుని రాజ్యం వచ్చిందనడానికి గుర్తులు ఏమిటి అంటే ఇదిగో భయంకరమైన పాపులు మార్పు చెందుతున్నారు, వేశ్యలు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, గజ దొంగలు మారుతున్నారు. చట్టం పట్టుకోలేని గజ దొంగలు మార్పు చేసింది ఈ మహాదేవుని యొక్క సువార్త. పచ్చి మాంసం తిని పచ్చి నెత్తురు తాగేటటువంటి గజ దొంగలను నేను చూచాను. వాళ్ళు మా మీటింగ్లకు వచ్చి యేసుదేవుడు మా జీవితాన్ని మార్చాడు అని చెప్పిన అద్భుతమైన సాక్ష్యాలు. స్టువర్ట్పురంలో ఉన్నటువంటి ఎంతోమంది గజ దొంగలకు పేరుగాంచినటువంటి ఆ ఊరిలో ఎన్నో జీవితాలను దేవుడు మార్చాడని చరిత్ర చెప్తోంది. ఇప్పటికీ వాళ్ళు సజీవ సాక్షులుగా ఉన్నారే. వాటిని గుర్తించకుండా మత మార్పిడి అనే పేరుతో ఈ ఆయా సంస్థల యొక్క కార్యకర్తలు వచ్చి దారుణంగా దాడులు చేసే ఈ ధోరణి జుగుప్సకరం. ఇది గర్హనీయమైంది. మనం నిరసించవలసిందని నేను మనవి చేస్తున్నాను. ఆలోచించండి. ప్రజలకు జరిగే సేవను ఎందుకు దేశం, నాయకులు, ఆయా సంస్థల వాళ్ళు గుర్తించడం లేదు? నాకు అర్థం కాదండి. ఇందులో ద్వేషం ఉంది. ఆ ద్వేషం దేవుడు మెచ్చేది కాదని నేను మనవి చేస్తున్నాను. ఆ అసూయ, ఓర్వలేనితనం, పరమత ద్వేషం అనేది దేవుడు మెచ్చడని నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే ముగింపులో ప్రభువైన యేసు చెప్పాడు, నా పక్షాన ఉండని వాడు నాకు విరోధి. అంటే నన్ను నమ్ముకోకుండా ఉన్నవాడు నాకు విరోధ మార్గంలో పయనిస్తున్నాడు. నాతో కలిసి రానివాడు చెదరగొట్టేవాడే కానీ సమకూర్చేవాడు కాదు అని. మీకు అర్థమవుతుందా? అంటే ప్రభువైన యేసు దేవుని నమ్ముకున్నట్లయితే, నమ్ముకున్న వాళ్ళు కూడా అందరూ దేవుని కనుగుణంగా జీవిస్తున్నారని చెప్పడానికి లేదు. ఎంతోమంది నేను ఈ చర్చీలు బొర్చీలకు వచ్చే వాళ్ళని చూస్తున్నాను, నేను ఈ సభలు సమావేశాలకు వెళ్ళే వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళ జీవితాల్లో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతో కనబడుతూ ఉంది. ఈ దేవుడు మన అంతరంగాన్ని శుద్ధి చేసి, అంతరంగాన్ని బాగు చేసి, అక్కడ పట్టిన దారుణ మారణ వ్యాధిని, కుళ్ళు కుసిద్ధాన్ని శుద్ధి చేసే ఈ దేవుని వ్యవస్థను మీకు నేను ప్రస్తావిస్తూ చెప్తున్నాను. దేవుడు అట్టి భాగ్యాన్ని మీకు ప్రసాదించాలని, అది మీరు కోరుకోవాలని నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నానండి. యేసును గూర్చినటువంటి, యేసుదేవుని గూర్చిన మీ అభిప్రాయం ఏంటండి? మీ ఆలోచన ఏంటండి? మీరేమని మాట్లాడుతున్నారండి? ఈ క్రైస్తవుల గురించి కానీ వాళ్ళు ఏదో తక్కువ రకం పౌరులు అయినట్లుగా మాట్లాడే ధోరణి ఈ దేశంలో ఎంతో నేను చూస్తున్నాను. 50 ఏళ్ళుగా చూస్తున్నాను నేను ఈ ప్రభు భక్తి పథంలోకి వచ్చిన దరిమిలా. మరి మీరేమనుకుంటున్నారండి? యేసుదేవుని గురించి మీ భావన ఏంటి? యేసుదేవుని సేవించే వాళ్ళని గురించి మీ అభిప్రాయం ఎలా ఉందండి? అది దుర్విమర్శలతోనూ, దురాలోచనతోనూ, దుర్భావంతోనూ కూడిందైతే సోదరీ సోదరులారా, నేను సవినయంగా మనవి చేస్తున్నాను, మీ భావంలో ఉన్న తప్పిదాన్ని గుర్తించి దాన్ని దిద్దుబాటు చేసుకోండి. దేవుడు ఈ కార్యాలను చేస్తున్నాడు.
ఒకవేళ అక్కడ ఏదో తప్పిదం జరిగిందా? జరగలేదని నేను అనలేను. ఒకవేళ జరిగితే దానికి మొత్తం క్రైస్తవులందరినీ దోషులుగా చేసే ఆలోచన కానీ విధానం కానీ తప్పిదమవుతుంది. విమర్శ కానీ దుర్విమర్శ కానీ తప్పిదమవుతుందే కానీ సరవదు కదా. అందుచేత మీ అభిప్రాయాన్ని సరిచేసుకుని ఈ మహాదేవుని వ్యవస్థలో మీరు కూడా నమ్మకం ఉంచినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఈ సందేశాల ద్వారా మీకు మేలు కలుగుతున్నట్లయితే, మేలు కొలుపు కలుగుతున్నట్లయితే ఒక ఉత్తరం, ఒక కార్డు రాసి పడేయండి. మరణాత విశ్వాస సమాజం, విజయవాడ 8 అనండి, వచ్చేస్తుంది. సరేనా? సెలవు. ఏంటి 20 అయిందా? 20 ఒకటి పోతుందా? మరణాత దర్శనం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఆత్మ సంబంధమైన సంగతుల విషయంలో కానీ, భౌతిక సంగతుల విషయంలో కానీ మీరు మేలు పొందుతూ ఉన్నట్లయితే, ఎంతోమంది మేలు పొందుతున్నారు, మాకు ఫోన్ కాల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా తెలుపుతున్నారు. కానీ మీ అర్పణలో ఒకవేళ పంపించాలనుకుంటే ఆ బ్యాంకు పేరు కానీ లేకపోతే మా మినిస్ట్రీ పేరు ఆ నంబర్లు ఇస్తారు. ఉధృతంగా దాన్ని జరిగించడం లేదు. ఈ ఫండ్ రైజింగ్ అనేది చాలా తక్కువగా చేస్తున్నాము, దాదాపుగా చేయనంత తక్కువగా చేస్తున్నాం అనిపిస్తుంది. దేవుడు మా పరిచర్యల ద్వారా 350 మంది పేద అనాథ బాలికల్ని చదివిస్తూ ఉన్నాం. మమ్మల్ని అలా వాడుకుంటున్నాడు. 170 మంది నుంచి 200 మంది వరకు యవనస్తులైన స్త్రీ పురుషుల్ని 3 వేద పాఠశాలలను తర్ఫీదు చేస్తున్నాం దేవుని సేవార్థమై. 150 మంది సేవకులను, పాస్టర్లకు ఏదో ఒక విధంగా ఆత్మ సంబంధమైన కొద్దిపాటి ఆర్థికపరమైనటువంటి చేయూతనిస్తున్నాం. వాళ్ళ పిల్లలకి ఎంతో కొంత స్కూలు బిల్లుల విషయంలో చేయూతనిస్తున్నాం. 30 మంది వృద్ధుల్ని, ఆలనా పాలనా లేనటువంటి వితంతువుల్ని, విధవరాంటిని, వైధవ్యం పొందిన స్త్రీ పురుషుల్ని మేము పోషిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలన్నింటిలోనూ ఎంతో ఆర్థిక సహాయం అవసరమే. మా అవసరాన్ని గురించి ఎప్పుడు చెప్పడం చాలా తక్కువే, అది మీకు తెలుసు. ఒకవేళ మీరు ఈ సేవల్లో దేనికైనా పంపించాలనుకుంటే, చిల్డ్రన్ హోమ్కు పంపించాలనుకుంటారా, పేద అనాథ బాలబాలికలకి, వేద పాఠశాలలో ఉన్న యవనస్తుల కొరకు పంపించాలనుందా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వైధవ్యం పొందిన స్త్రీ పురుషులకు పంపాలనుందా, దైవ సేవకులకు పంపాలనుందా, ఒక ఉత్తరం రాసి మీ మనీ ఆర్డర్ చేయండి, లేకపోతే మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అది ఇస్తారు. ఈ టైంలోనూ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఈ సేవలో ఎంతో దోహదపడుతుంది. లేదా ఓ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకుంటే స్పాన్సర్ చేయండి, ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. సరేనా? మరి మళ్ళీ కలుసుకుందాం.